I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి ఎండలో పడికాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై అన్నదాతలు తిరగబడ్డారు. పంట కొనుగోలు చేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలంటే వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగిన దృశ్యాలు చూస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్తోని మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులపైకి పోలీసులు దురుసుగా వ్యవహరించడమే కాకుండా సెల్ ఫోన్లలో వాళ్ళ వీడియోలు చిత్రీకరించి కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేయడంతో ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతుల పంటలతో చెలగాట మారడమే కాకుండా ఇంకా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తారా రైతులను అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల పైకి పెద్ద ఎత్తున ఒక్కసారిగా దూసుకువచ్చి రైతులు ఆందోళన చేపట్టారు. ఇలా బెదిరించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇటు అకాల వర్షాలకు భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో పోలీసులు కేసుల పేరుతో మరోసారి భయభ్రాంతులకు గురి చేయడం తగదంటూ అధికారులు మొక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తక్షణమే మొక్కజొన్న పంటను కొనుగోలు చేసినట్లయితే తమ ఆందోళన చెందే అవసరం లేదని అది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, లేకపోతే మా ఆందోళనను ఉధృతం చేస్తామంటూ కూడా పోలీసుల పైకి సైతము రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు ఉదయం చోటు చేసుకుని దీంతో అయితే ఒక్కసారిగా అటు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే తొలుత కవింపు చర్యలు చేయడంతో పోలీసులు అతి కారణంగా రైతులు ఆందోళనకు దిగారు. దాంతో అయితే దిగి వచ్చిన పోలీసు అధికారులు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతానికైతే నచ్చజెప్పారు. అయితే ప్రభుత్వం ఇంకా మొక్కల కొనుగోలు పైన ఎలాంటి అధికారిక నిర్ణయాలు ప్రకటించకపోవడంతో అయితే మేము మొక్కలను కొనుగోలు చేయడం లేదంటూ కూడా అటు చెప్తున్నారు. ప్రస్తుతానికి మొక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే అన్ని చోట్ల ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. Thank you.